నీ కన్నిటి ప్రార్థనలో అద్భుతం జరగబోతుంది. ఎవరైతే రక్షణ లేరో, నశించిపోతున్నారని ఏడుస్తున్నావో, ఎవరు బహుఘోరముగా దుష్టుల పాలై జీవిస్తూ నశించిపోతున్నారని బహుగా వేదన పడుతున్నావో, వ్యక్తి గురించి నువ్వు విగ్రహంగా హృదయంలో పెట్టుకొని ఎంతో నలిగిపోతున్నావు, ఎంతో వేదనకరమైన పరిస్థితి నీకుంది. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఇంక ఇది జరగదేమో అనుకుంటున్నావు, ఇంకా నా సమస్య తీరదేమో అనుకుంటున్నావు. కానీ నీవు కన్నీరు కార్చి ప్రార్థన చేయి. ఈ రోజు నుంచి నువ్వు కన్నీటితో నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నీ ప్రార్థన ప్రభు సన్నిధికి చేరుతుంది. నీ ఇంటిలో ఉన్న పోరాటం, శాపగ్రస్తమైనటువంటి పోరాటం, శపించబడినటువంటి పరిస్థితులు, అది కూడా ఆ శాపకరమైనటువంటి పరిస్థితులు కూడా ఆశీర్వాదకరముగా దేవుడు మార్చివేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.